పవన్ కళ్యాణ్ అన్న నా ఒపీనియన్ మాత్రం. ఫ్యాన్స్ అన్న పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ని వామపక్షాలు కానీ పవన్ కళ్యాణ్ కానీ రావాలన్న. వామపక్షాలు పవన్ కళ్యాణ్ ఎందుకన్నారంటే ఈ తెలుగుదేశం కానీ కాంగ్రెస్ కానీ జగన్ పార్టీ కానీ ఖచ్చితంగా మనీ పంచుతారు. ఈ మనీ పంచినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెడతారు. కాబట్టి వాళ్ళు సొంత డబ్బులు ఖర్చు పెట్టారు కాబట్టి ఆ డబ్బుల్ని ఎలా తీసుకోవాలనే అధికారంలోకి వచ్చి ఆలోచిస్తారే కానీ ప్రజలకు సేవ చేయాలని ఆవిడ ఆలోచించరు. ఈ వామపక్షాలు కానీ ఈ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళు మనీ పంచరు. మనీ పంచకుండా డైరెక్ట్గా సమాజానికి సేవ చేయాలనుకుంటారు. కాబట్టి నేను పవన్ కళ్యాణ్ కానీ వామపక్షాలకు కానీ సపోర్ట్ చేస్తాను, వాళ్ళకే ఓటేస్తాను నేను. పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుంది. ఎందుకంటే జనసేన పెట్టి యువకులకి మంచి పథకాలతోటి ముందుకు వచ్చి కొత్తగా మార్పు తీసుకురావాలనే సంకల్పం ఉంది కాబట్టి అందుకని పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుంది. చాలా బాగుంటుంది. పవన్ కళ్యాణ్ వస్తే మంచిదేగా. పవన్ కళ్యాణ్ వచ్చినా కానీ చెప్పలేం కదా. 4 ఏళ్ల పరిపాలన వాడు కొబ్బరి బొండాలు కొట్టినట్టు ఉంది, ఉపయోగం లేకుండా. నీలాంటి మంచివాడు నాలాంటి మంచివాడు ఇప్పుడు ఉన్నోళ్ళు కాకుండా ఎవరు వచ్చినా బాగాలేదు. కానీ ఇక్కడ మటుకు ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వస్తే కొద్దిగా ఇంకా పనులు బాగా జరుగుతాయని నేను అనుకుంటున్నాను. ఆయన చేస్తున్నాడు అంతే. జనసేన వస్తేనా కొద్దిగా మారుద్దామని ఆలోచిస్తున్నాను. చీరాల మటుకు ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ చెప్పలేము, అది పార్టీతో పనులు అభిమానం అంతే. పవన్ కళ్యాణ్ మాకు ఇష్టం, మాకేం ఉపయోగం లేదు, అందుకని పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుందని. జగన్ బాగానే ఉంటుంది, మాకు ఇష్టమైన హీరో కాబట్టి వస్తే బాగుంటుందని. ఏమంతే పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుంది. పవన్ అంటే ఫ్యాన్స్ కాబట్టి అందరికీ అందట్లేదు కదా, అందిన వాళ్ళకి అందుతున్నాయి. ఎవరో మారాలి కదా, ఎవరో ఒకళ్ళు. అందుకని జనసేన ఎందుకంటే యూత్కి ఏదో చేస్తాడని. రేపు ప్రెజెంట్ 170 స్థానాల్లో కూడా ఎక్కువగా యూత్కే ఛాన్స్ ఇస్తానని అంటున్నాడు. ఇంతవరకు ఏ రాజకీయ నాయకులు కూడా యూత్కి అంత ఛాన్స్ ఇవ్వలేదు. రేపు ఇతను వస్తున్నాడు, ఛాన్స్ ఇస్తాడని ఒక ఆలోచన. అది పరిపాలన అంటే ఇప్పుడు ప్రెజెంట్ ఉన్నంత వరకు బాగానే ఉంది. చంద్రబాబు నాయుడు అనడానికి లేదు, ఎందుకంటే తను ఇప్పుడు ఉన్న కష్టకాలంలో కూడా బాగానే చేశాడు, చేయలేదంటలేదు. కానీ మేమేంటంటే యూత్ కొద్దిగా రేపు పవన్ కళ్యాణ్ వచ్చి మాకు ఏదైనా చేస్తాడు, కొద్దిగా ఈ ఉద్యోగాల గురించి కానీ దేనికైనా కొద్దిగా ఫైట్ చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు అయితే ఫైట్ ఏం చేయట్లేదు, రాష్ట్ర అభివృద్ధికి ట్రై చేస్తున్నాడు కానీ పైనుంచి ఫండ్ రావట్లేదని ఏదో చెప్తున్నాడు. ఇతను ఉండి ఏదైనా చేస్తాడని ఒక నమ్మకం. పవన్ కళ్యాణ్ అవుతుంది. పవన్ కళ్యాణ్ వచ్చినా బాగుంటుంది. కొత్తగా ఏమైనా వస్తే బాగుండిద్ది. నేనంటే పవన్ కళ్యాణ్కి ఛాన్స్ ఇస్తాను. కొత్తగా ఏమైనా ట్రై చేస్తారేమోనని. ఆయన కూడా ఆల్రెడీ చూస్తున్నారు కాబట్టి మేబీ కలిసి చేస్తే అందరూ బాగుండిద్ది. ఇంకా వృద్ధి సీనియర్ కూడా కావాలి కాబట్టి ముగ్గురు ఉన్న దాని మీద ఆఫ్టర్ ఎలక్షన్స్ ముగ్గురు కలిసి ఏదో ఒకటి అంటే సీఎం సీట్ అని కాకుండా ప్రజల కోసం ఉపయోగపడేటట్టు చేస్తే బాగుండిద్ది. ఏదైనా ఎదురులేని వ్యక్తివాడు, అందుకని బాగాలేదు. ఈరోజు ఉద్యోగాలు వస్తాయన్నాడు, రాలేదు. తర్వాత ఇల్లు ఇస్తానన్నాడు, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వలేదు. అందుకని నాకు పవన్ కళ్యాణ్ అయితే కొంచెం బాగా చేస్తాడు కాబట్టి ఎవరికి భయపడ్డు, అందుకని పవన్ కళ్యాణ్ అనుకుంటున్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.